పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన తండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తోత్రాలు. అల్పులమైన మమ్మలను అర్హులుగా ఎంచి మీ నామాన్ని స్తుతించుట కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారిని మా కొరకు బలిగా అర్పించి మీ యొక్క వారసత్వంలో మేము కూడా ఉండడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు మీకు వందనాలు. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారానే, మీ కృప మాత్రమే మా జీవితాలను వెతికింది. అటు ఉన్నతమైనటువంటి కృపలో మరొక మారు మీ సన్నిధిలో మరొక నూతన నెలలో అమూల్యమైనటువంటి ప్రభు యొక్క రక్తమును, ఆయన శరీరమును తినుటకు, పాలు పొందుటకు ఈ దినము మాకు ఇచ్చినటువంటి అవకాశం అంతటిని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మాకుగా మేము అర్హులం కాదు, మమ్మల్ని అర్హులుగా ఎంచింది మీరే. దాని కొరకు ఎంతో సిలువ త్యాగము, రక్త ప్రోక్షణ మా కొరకు చిందించబడి వెలగా చెల్లించి మమ్మల్ని సొత్తుగా మీరు ఏర్పరచుకొని ఈ రీతిగా ప్రభా మమ్మల్ని ఆదరిస్తూ, కనికరిస్తూ, పోషిస్తూ, బ్రతికిస్తూ మీ రాజ్య వారసత్వంలో నిలబెట్టి మేము మాత్రమే కాదు, ఇంకా రక్షణ లేని వారు కూడా రక్షించబడాలని, కుటుంబం అంతా కలిసి మీ రాజ్యంలో ఉండాలని మీ యొక్క ఉద్దేశాలు నువ్వు నెరవేర్చే దేవుడిగా ఉండగా ఈ దినము మీ వాక్యము చేత మమ్మల్ని ప్రక్షాళన చేయండి. మా నిలువెల్ల మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును, దోషమును కడిగి శుద్ధి చేసి మీ వాక్యము చేత సరిచేసి వాక్యయున్న దేవుడిగా మమ్మల్ని అందరిని బలపరిచి మా ద్వారా మీ నామానికి ఘనత పొందునట్లుగా, నిత్యము మీ కొరకు నమ్మకంగా నిలిచినట్లుగా మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ దినము ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడడానికి మీరే సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఘననామానికి పొందుకొనమని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము, పేజ్ నంబర్ 78, 13 నుండి నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. నేను చదువుతున్నాను 13 నుండి 35వ వచనం వరకు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతుల అన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొంచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనకు గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవు వాడు ఈయనే మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకైన, అవివేకులారా,
ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తను గూర్చిన వచనములు భావం వరకు తెలిపాను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరము వెలుచున్నట్లు అగుపడగా, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగూకింది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా, వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 కొండరుగురు శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడివచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొని చుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన ఆరోహణం అవడానికి ముందుగా కొంతమందికి తనను తాను కనబరుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ సమయాల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఇక్కడ గమనిస్తే అక్కడ ఇద్దరు సంభాషించుకుంటూ వెళ్తున్నారు. ఏ మార్గం గుండా వెళ్తున్నారంటే ఎంఐ అనే మార్గం గుండా వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు వారితో కూడా నడిచినట్లుగా, వారితో మాట్లాడినట్లుగా, తర్వాత మరి ఒక స్థలంలో వారు బస చేసినట్లుగా, వారు ఆ బస చేసినప్పుడు ప్రభు ఒక రొట్టెను విరిచి, మనం అక్కడ 30వ వచనం చూస్తే, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అప్పుడు అంట వారి కనులు తెరవబడ్డాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ప్రాముఖ్యంగా ఈ దినం ఆయన యొక్క అమూల్యమైనటువంటి శరీరమును, అమూల్యమైనటువంటి రక్తమును, అనగా అతి పరిశుద్ధమైనటువంటి ప్రభు బలలో మనం పాల్పొందులు పొందబోతుండగా దాని యొక్క ప్రాముఖ్యతను ఎరగవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే చాలాసార్లు మనం గమనిస్తే కొంతమంది ఆచారంగా పాల్పొందులు పొందుతూ ఉంటారు, కొంతమంది అలవాటుగా పాల్పొందులు పొందుతూ ఉంటారు, అవగాహన లేకుండా పాల్పొందులు పొందుతూ ఉంటారు. ప్రభు యొక్క శరీరము కొరింథీ పత్రికలు మేము ఎప్పుడు చదువుకుంటాం. అది ఆయన శరీరం అని అయోగ్యులుగా ఎవరైనా పాల్పొందులు పొందితే, వివేచింపక పాల్పొందులు పొందితే వారు ఏమై ఉంటారు అంటే శిక్షార్హులై ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది ఆచారంగా, అలవాటుగా, ఒక క్రమము లేకుండా, దేవుని అంటే భయం లేకుండా, గౌరవం లేకుండా పాలుపొందులు పొందేటటువంటి కార్యక్రమం ఎంత మాత్రం కాదు. ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఆయన శరీరమును, ఆయన రక్తములో దాని యొక్క ప్రాముఖ్యత విలువేంటో ఎరిగిన వారంగా ఆయన యొక్క ప్రభు బల్ల దగ్గరికి రావాల్సిందిగా ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సరే, అక్కడ 30వ వచనంలో గమనించినప్పుడు అదే మన మూల అంశం అవుతుంది. ఏంటి అంటే చూడండి, ఆయన ఎప్పుడైతే ఆ రొట్టెను వారికి పంచిపెట్టాడో, విరిచి పంచిపెట్టాడో, వారి కనులు ఏమయ్యాయని చెప్పండి, తెరవబడ్డాయి. అనగా ఈ దినము మనం చూస్తున్నటువంటి
ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే మన ఆత్మీయ కనులు తెరవబడుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ చెప్పమంటారా? లేదా నీ పక్కన ఉన్న వారికి చెప్పండి, ఏం చెప్పండి. ఈరోజు అంశం ఏంటి? మన ఆత్మీయ కనులు తెరవబడుట. మనం ఒకవేళ కనులు మూయబడి, ఇప్పుడు ఇంతకీ వారికి ప్రభు గురించి తెలియదు అంటే తెలుసు. ప్రభు గురించి ఎరగని వారా అంటే కాదు, ఎరిగిన వారే. వారు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం కూడా దేని గురించి అంటే ప్రభు గురించినటువంటి సంగతులే. అంటే ప్రభువుని గురించి ఎరిగినటువంటి వారే, వారి శిష్యులే, ప్రభుని ఎరిగిన వారే. కానీ ఎప్పుడైతే ప్రభు సిలువ వేయబడ్డాడు అని తెలియగానే వారు ఏమయ్యారు అంటే ఇదిగో ఒక అజ్ఞానపు దశలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది, తమ్ముడు వినండి వినండి, ఇక్కడే ఉన్నారా? ఉన్నవారందరూ దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ చాలామంది మనము పేరుకి దేవుని ఎరిగామని చెప్పుకుంటూ కూడా, బాప్తీసం తీసుకొని కూడా సరైనటువంటి దేవునితో అనుబంధాలు లేనటువంటి వారు కొంతమంది కలరు. నేను ఎవరని నేను చెప్పలేను, ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. ప్రభు వాక్యం దగ్గర, వాక్య ప్రత్యక్ష దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమైపోద్ది. అయితే ఈరోజు ఒకవేళ ఇంకా అలాంటి కనులు మూయబడినటువంటి పరిస్థితిలో ఉంటే నిన్ను నీవు సరి చేసుకోవడానికి దేవుడి వాక్యాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. సరే, ఇక్కడ గమనిస్తే కొన్ని ఆత్మీయ సత్యాలని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆత్మీయ కనులు తెరవబడడం అనే దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములోనున్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు. చాలండి, ఇక్కడ మనం గమనిస్తే అందరు చూడాలి, నా వైపు చూడండి. 13వ వచనాన్ని మనం చూసినప్పుడు వారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మాయికి వెళ్తున్నారు. ఎమ్మాయి మార్గంలో ఉన్నారు. యెరూషలేము గురించి ఆలోచన చేస్తే యెరూషలేము అనేది దేవుని వాగ్దానపు దేశం, దేవుని వాగ్దాన ఫలం ఉండేటటువంటి ప్రాంతం, దేవుడు ఆశీర్వాదం, దేవుని సన్నిధి ఉండేటటువంటి ప్రాంతం యెరూషలేము. వీరు ప్రభువుని సిలువ వేసిన తరువాత వీరు ఉండాల్సినటువంటి స్థలం ఎక్కడ అంటే, ఎందుకంటే ప్రభు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు, నేను ఒక దినం అప్పగించబడబోతున్నాను, నన్ను నేను అప్పగించుకుంటాను, సకల మానవాళి కొరకు నేను వచ్చిన ఉద్దేశమే నేను ప్రాణం పెట్టడం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ప్రభు. కానీ చూడండి, రెప్పపాటులో ప్రభు ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడ్డాడో వెంటనే ఈ శిష్యుల యొక్క లేదా యొక్క ప్రజల యొక్క మార్గంలో మార్పు వచ్చేసింది. ఎక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు యెరూషలేములో ఉండాలి, కానీ ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మాయికు అనగా అక్కడ చూడండి, అక్కడ గమనిస్తే ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు. ఇక్కడ ఎమ్మాయి అన్న మాటకు అర్థం ఏంటంటే వెచ్చని ఓటలు అని అర్థం. ఉన్నారా ఇక్కడే? ఏమేమి అర్థం చెప్పండి? వెచ్చని ఓటలు అంటే ఆలోచన చేస్తే ఏంటి వెచ్చని ఓటలు ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని సన్నిధి ఉన్నట్టు స్థలము కంటే, దేవుని యొక్క వాగ్దానం ఉన్నటువంటి స్థలము కంటే, దేవుని యొక్క వాగ్దాన ఫలము ఉన్నటువంటి స్థలము కంటే వీరు దేన్ని ఇష్టపడ్డారు అంటే, ప్రభు లేకుండా ఉన్న సమయంలో దేన్ని ఇష్టపడ్డారో తెలుసా? వెచ్చని ఓటలు అంటే లోకం. ఉన్నారా ఇక్కడే? ఈరోజు మన ఆత్మీయ స్థితిని మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడు. వీరు యెరూషలేము అనే ఎగువ ప్రాంతంలో ఆశీర్వాదకరమైన స్థలంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎక్కడికి దిగిపోతున్నారు తెలుసా? మనకు కనబడుతుంది, వారు దిగిపోతూ ఉన్నారు. ఎక్కడికంటే ఎమ్మాయికి, అంటే లోకానికి. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మీయ స్థితిలో దేవుని ఎరిగినటువంటి నీవు, లేదా ఎరిగాను అని చెప్పుకునేటటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు, ఓ చెల్లి ఇక్కడే ఉన్నావా? వినాలి. రక్షించబడ్డా అని చెప్పుకునేటటువంటి, అంటే ఈ మాట ఎందుకు ఉపయోగిస్తాం? చెప్పుకునే మాట కారణం ఏంటంటే చెప్పుకునే వారంగా ఉండడం కాదు, మన ఆత్మీయ స్థితికి కొలమానం ఉండాలి. మన ఆత్మీయ స్థితి ఎదిగిన అనుభవాల్లోకి రావాలి.
మన ఆత్మీయ స్థితి ఇంకా ఎదుగుతూ ఎదుగుతూ దినదినాభివృద్ధి చెందే అనుభవాలకు రావాలి. గత సంవత్సరానికి లేదా బాప్తిజం తీసుకొని రక్షించబడిన సంవత్సరం మొదలుకొని నీవు ఎదుగుతున్న అనుభవాల్లో సంవత్సరాలు పెరిగే కొద్దీ నానా వినాలి, సంవత్సరాలు పెరుగుతున్న కొలది ఎదుగుతున్నటువంటి అనుభవాల్లో ఉండాల్సినటువంటి నీవు ఎదుగుతూ ఉన్నావా దిగుతూ ఉన్నావా ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభు గురించి తెలీదా? తెలుసు. ప్రభు యొక్క గొప్పతనం తెలీదా? తెలుసు. ప్రభు ఏ పర్పస్తో వచ్చాడో తెలీదా? తెలుసు. ప్రభు యొక్క ఉద్దేశాలు ఏంటో తెలీదా? తెలుసు. ప్రభు ఏమై ఉన్నాడో తెలీదా? తెలుసు. ఓ అక్కలారా, చెల్లెలారా, వింటున్నారా? కానీ వీరు దిగిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే, కారణం ఏమిటి అంటే మనం ఆలోచన చేసినప్పుడు వీరు ప్రభువుని భౌతికంగా వెతికారు కానీ ఆత్మీయంగా వెతకలేదు. ఎలా వెతకలేదు వీళ్ళు? చిన్న ఉదాహరణ చెప్పన, వాక్యం నుంచి చూద్దాం. చూడండి, యోహాను సువార్త మూలవాక్యాన్ని అలా ఉంచండి. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక చదివితే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని అనిరి. ఒక్క మాట, అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? మొదట ప్రభు ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడు? ప్రభు ఎక్కడి నుండి పిలిచాడు? ఓ అన్నలారా, ఎక్కడి నుండి పిలిచాడు? ఒకప్పుడు అదే స్థితి, ఒకప్పుడు అదే పరిస్థితి. కానీ ఇక్కడ గమనిస్తే ప్రభువుతో నడిచారు, ప్రభువును వెంబడించారు. అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతానన్నారు, నీ మీదకి ఎవరిని రాకుండా మేము అడ్డు నిలబడతామన్నారు, ఇది జరగకుండా మేము చూస్తామన్నారు. ఇన్ని మాటలు చెప్పినటువంటి ఆ శిష్యులే ప్రభువు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో వెంటనే ఏమనుకుంటున్నారంట? మళ్ళీ వెనక్కి చూస్తున్నారు. చేపలు పడదాం అనుకున్నారంట. ఒకవేళ చేపలు పట్టే వారిని దేవుడు విడిచిపెట్టుంటే పేతురు ఎవరు, శిష్యులు ఎవరు, అసలు వాళ్ళ గుర్తింపు ఏంటి, వారిని ఎవరు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు, అసలు వాళ్ళ గురించినటువంటి చరిత్ర ఏముండేది? కానీ దేవుడు మహాకృప వారిని వెంబడించి వారిని వెతికి నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు వారిని ఆ స్థితి నుండి విడిపిస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ అదే స్థితికి వెళ్ళారు. ఈరోజు ఒక మాట ఇదే మన ముందుకు తీసుకొస్తే, ఈరోజు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకో. చెల్లి, వింటున్నావా? స్టాండ్లో పెట్టుకుంటే వినాలి. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు నేను ఏర్పరచుకున్నటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ప్రభు యొక్క సువార్త నీ దగ్గరకు వచ్చిందో ఒకసారి ఆ రోజును జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంత నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేన స్థితిలో ఉన్నప్పుడు, అంతా కోల్పోయినప్పుడు, ఎవరూ లేరు అనుకున్నప్పుడు ప్రభు నీ జీవితంలోకి తన యొక్క శుభవర్తమానంతో నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి నీ జీవితాన్ని గొప్ప సంతోషకరమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తే, ఏదో ఒక చిన్న శ్రమ వచ్చిందని ఈరోజు మళ్ళీ వెనక్కి వెళ్తావా? మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నావా? వెనక్కి వెళ్తే నష్టపోయేది ప్రభు కాదు, కానీ వెనక్కి వెళ్ళాలన్న నీ ఆలోచన నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? పతనానికి తీసుకెళ్తుంది. ప్రభు యొక్క కృప ఎంత గొప్పది అంటే, ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, వీరు ఆ స్థితిలోకి వెళ్ళినా మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభు ఏం చేశాడు? మళ్ళీ వారి దగ్గరకు వచ్చి మళ్ళీ వారితో మాట్లాడి వారిని రూటుని, వారి స్థితిని మళ్ళీ మరలా మారుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన శరీరం దగ్గరకు, ఆయన రక్తం దగ్గరకు వస్తున్న నీవు గత జీవితపు ఛాయలు ఏమైనా ఉన్నాయేమో ఆలోచన చేయి. గత జీవితపు యొక్క ఆలోచన విధానాలు ఇంకా ఉన్నాయేమో ఆలోచన చేయి. ఒకవేళ గతంలో ఉన్నట్టుగానే, గతంలో పాపంలో నడిచినట్టుగానే, గతంలో నువ్వు బ్రతికినట్లుగానే, గతంలో నువ్వు దేని కొరకు పరుగులెత్తినట్టుగానే ఉంటూ ఈరోజు ఒకవేళ కనుక నీవు ప్రభు బల దగ్గరకు వస్తే
దేవుడు నీతోనే చెప్తున్నాడు, అలాంటి వారు కాదు ప్రభు కావాల్సింది. ప్రభు ఏంటో తెలియాలి, ఆయన త్యాగం ఏంటో తెలియాలి, ఆయన పరిశుద్ధత ఏంటో తెలియాలి, ఆయన ఏమై ఉన్నాడో తెలియాలి, ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో తెలియాలి, ఎక్కడ నిన్ను ఉంచబోతున్నాడో తెలియాలి. తెలియకుండా అజ్ఞానపు దశలో ఉంటే, ఇదిగో అక్కడ ఆ శిష్యులు అజ్ఞానపు దశలో ఉన్నప్పుడు ఈ రొట్టె విరిచి వారి కనులను ఏం చేశాడో తెలుసా, దేవుడు తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన ఆలోచన చేస్తే అసలు కన్నులు ఎందుకు మూయబడతాయి అంటే, చూడండి, కన్నులు మూయబడడానికి గల కారణం ఏంటో చూద్దాం. కొరింథీ రెండవ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదివితే, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసను. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ మన కనులు మూసేది ఎవరో తెలుసా? యుగ సంబంధమైన దేవత. మరి యుగ సంబంధమైన దేవతకి మన మీద అధికారం ఎక్కడి నుండి వచ్చింది? కారణం ఏంటి అంటే అవిశ్వాసం. ఈ అవిశ్వాసానికి కారణం ఏంటి? ఇక్కడ ఈ అమ్మాయి మార్గంలో వెళ్తున్నారు వీళ్ళు, వారికి అవిశ్వాసానికి కారణం ఏంటి? అమ్మో, ప్రభు లేడు, ప్రభు మా రాజుగా ఉంటాడనుకున్నాం, ప్రభు మా పక్షంగా ఉంటాడనుకున్నాం, ప్రభు మా ముందు నిలబడతాడనుకున్నాం, ప్రభు ఈ రాజ్యాన్ని ఏళ్తాడనుకున్నాం. తీరా చూస్తే ప్రభు ఏమో మరణించాడు, లేచాడని చెప్తున్నారు, కానీ మాకు కనపడలేదు అన్నట్టుగా ఉంది వాళ్ళ సంభాషణ. ఈరోజు చాలామంది ఈ క్రైస్తవులకి ఏం పని ఉందండి, పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల విషయంలో, ఎప్పుడు మా అమ్మ భక్తి, మా నాన్న భక్తి అంటాడు. ఎవరు చూసి వచ్చారు, అక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చూసి వచ్చారా, మాకేమైనా తెలుసా, మేమేమైనా చూసామా అని దూరంగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కేవలం తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి, లేకపోతే సేవకులను సంతోషపెట్టడానికి తప్పదని వచ్చి కూర్చున్న వారు కూడా ఉన్నారు. ఇక్కడ తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు వినాలి. కేవలం మనుషుల కోసం వచ్చిన వారు ఉన్నారు. కానీ ప్రభు నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే అలాంటి స్థితిలోంచి ప్రభు దగ్గరకు వచ్చిన వాడినే నేను. దేవుడు మన ఎరిగినవాడు, నీ ప్రతి కోణం తెలుసు ఆయనకి. ఆయనకు అంధకారం లేదు, ఆయనకు మరుగైంది ఏదీ లేదు. నీ హృదయాన్ని చాలా క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ స్థితి మారట్లేదని బాధపడుతూ చిన్న సమస్య లేకపోతే శ్రమలకు పాత్రుడివై బ్రతుకుతున్నావు కదా, అసలు శ్రమకు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఆ నిందకు కారణం ఏంటో, ఆ అవమానానికి కారణం ఏంటో, ఆ కొదువుకు కారణం ఏంటో, నా పరిస్థితి ఇలాగ ఉండడానికి కారణం ఏంటని ఎప్పుడైనా నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి. ఎప్పుడు కూడా కారణం మా అమ్మ, మా నాన్న, లేకపోతే మా పాస్టర్ గారు, లేకపోతే వాళ్ళు, వీళ్ళు, ఇతరులే అనుకుంటాం. కానీ దానికి కారణం నేనే. నా జీవితంలో మార్చుకోవట్లేదు, నా కనులు తెరవబట్టలేదు, నేను వ్యక్తిగతంగా దేవునికి దగ్గరగా లేను, ప్రార్థనా జీవితం లేదు, దేవునితో సహవాసం లేదని అనుకున్నావా ఏ రోజున? ఎంత కష్టమైనా నిష్ఠూరపడుతూ దుఃఖపడుతూనే మోస్తూ ఉంటారు, పరుగులెత్తుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. కానీ అరే దీనికి ఫలితం ఎందుకు దొరకట్లేదు, ఎక్కడ నా దేవుడు నా జీవితంలో కార్యం ఎందుకు చేయట్లేదని ఏ రోజున ఆలోచన చేసావా? ఒకసారి నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు వెనక్కి వెళ్ళిపోవడానికి 2-3 కారణాలు చెప్తాను. వెనక్కి వెళ్ళిపోవడానికి 2-3 కారణాలు ఏంటంటే, దేవుని యొక్క వాక్యం నుంచి చూద్దాం. సామెతల గ్రంథం మూలవాక్యాన్ని అలాగే ఉంచండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము. మనం వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణం, దిగజారిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు
ధన్యుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఎవరు చెదిరిపోయేవారు అంటే ఎవరైతే దేవోక్తి లేనివారుగా ఉంటారో. చిన్న భోజన కార్యక్రమం కానీ, ఫంక్షన్ కానీ, డాబా కానీ అంటే ఎక్కడి నుండి గ్యాదర్ అవుతారో తెలియదు. ఏమండి, ఎలా గ్యాదర్ అవుతారో తెలియదు. ఎక్కడ కనపడకుండా సంవత్సరాలు తరబడి కనబడిన వాళ్ళు కూడా అప్పుడు కనపడతారు. అదే దేవోక్తి అనగా దేవుని వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉందంటే కనబడతారా? చెప్పండి, కనబడతారా? అదే ఇలాంటి వాటికైతే ఫోన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందంటే ఇన్ఫర్మేషను ఎంత, టెక్నాలజీని ఎంత వాడాలో అంత వాడతారు. వాడు మంచి గాఢ నిద్రలో ఉన్నాడని లేచి వచ్చేస్తాడు ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వగానే. కానీ దేవుని వాక్యం దగ్గరకు వస్తారా? దేవుని సన్నిధిలో ఉంటారా? దేవుని పాదాల దగ్గర ఉంటారా? ఈరోజు టెంపరీగా బ్రతికేస్తే చాలు అనుకుంటున్నాం మనం. ఈరోజు తాత్కాలికంగా రోజుకి ఫుడ్ దొరికితే చాలు, ఒక నెలకి ఇంత జీతం దొరికితే చాలు, గడిపేద్దాంలే అనుకుంటున్నాం. కానీ నీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఎలా రగులుతుందంటే ఆఖరికి భౌగోళికమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తే దేశాల మీద దేశాలు అన్ని కరువు కలిగినటువంటి పరిస్థితులు. కొత్తగా రీసెంట్గా ఎల్వినో ఏదో వినబడుతుంది పద్దాక. అంటే ఒక తాపకరమైనటువంటి వాతావరణం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. ఎప్పుడు లేనట్టుగా అసలు చలి ప్రదేశాలుగా చెప్పుకునేటటువంటి ప్రాంతాలు, యూరప్ లాంటి కంట్రీస్ కూడా ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? బగ మండిపోయి, ఒకప్పుడు భారతదేశంలో, ఇండియాలో ఇదిగో ఎండాకాలం బాగా ఎండలో తీవ్రతరం ఉన్నప్పుడు ఏం లెక్కేసేవాళ్ళు, ఎంతమంది వడదెబ్బకు చనిపోయారు, ఎంతమందికి వడదెబ్బకు చనిపోయారని. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో, అది చలి ఉన్నటువంటి ప్రాంతాల్లో, మంచు పడేటటువంటి ప్రాంతాల్లో ఏమైపోతుందో తెలుసా? ఇంతమంది చనిపోయారన్న ఒక వార్తలు వినబడుతున్నాయి. కారణం ఏంటంటారు? ఏమండి, కారణం ఏంటంటారు? దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత రగులుతున్నటువంటి దినాలు. కానీ దేవుడు నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి, ఆ స్థితిలో నీవు ఉండకుండా చూడడానికి. నిజంగా అప్పుడప్పుడు ఈ మధ్య ఈ మీమ్స్ అంటే ఇప్పుడు అక్కడ అలా చనిపోతున్నారు కదా, అక్కడ వేడి తట్టుకోలేకపోతున్నారు కదా, అక్కడ ఏం చేస్తున్నారంటే రోడ్ల మీదే వాటర్ లైన్లు ఇలా వదులుతామంటే దాని కిందకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు చాలామంది, తట్టుకోలేక, ఎండను తట్టుకోలేక. మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 45 డిగ్రీలు ఉన్నా కానీ వేడివేడి టీ పెట్టుకొని తాగుతున్నారు. కంపారిజన్ చేస్తూ వాళ్ళేమో ఎండను తట్టుకోలేక ఆ నీళ్ళను మీదేసేసుకుంటా చలి వాటర్ ఫౌంటైన్స్ కింద కూర్చుంటా ఉంటే మనోళ్ళేమో చూడండి క్లైమేట్ చూడండి అని టీ తాగుతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, నిజమే ప్రభువా, మమ్మల్ని ఈ దేశంలో ఉంచినందుకు ఎంత స్తోత్రం అనుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు, రాజస్థాన్లో 40 డిగ్రీల పైనే ఉంటుంది, మంచి ఎండల్లో అక్కడ ఉన్నా నేను. ఇంకా పైనే ఉంటుంది, ఆ రోజుల్లోనే పైన ఉంటుంది. అక్కడ గ్లాసు టీ తాగేవాళ్ళు, ఒక్కొక్కరు గ్లాసు. ఒక పక్క చెమటలు ముద్దయిపోయి కారిపోతూ ఉంటే వేడివేడి టీ తాగేవాళ్ళు. వేడివేడి టీ తాగుతుంటే నేను ఒకసారి కొద్దిగా చాలంటే తాగు, మనం ముళ్ళుతోనే తీయాలి, వేడిని ఎలా తీయాలంట? వేడితోనే తీయాలంట. ఈ వాడేవాళ్ళు అక్కడ. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నామంటే నీ వెనకబాటు తనానికి కారణం ఏంటో తెలుసా? దేవోక్తి లేకపోవడమే. కానీ అదే వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో వారెవరో తెలుసా? ధన్యులు. నేను ఇంతకుముందు ధన్యతకు నిర్వచనం చెప్పా. ధన్యత అంటే ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ సంతోషించడం, ఎల్లప్పుడూ సంతోషించేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఎల్లప్పుడు కూడా ఏం చేస్తారంట? సంతోషిస్తారు. నీ పక్కన వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తావు? నువ్వు సంతోషిస్తావు. సంతోషం కావాలి అంటే నీ మార్గం మారాలి. ఆమేన్. నువ్వు దీవించబడాలి అంటే నీ మార్గం మారాలి. ఒకవేళ అమ్మాయి గుండా వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి స్థితి నుండి మళ్ళీ ఎటువైపు తిరగాలి? యెరూషలేము వైపు తిరగాలి, దేవుని మందిరం వైపు తిరగాలి, దేవుని సన్నిధి వైపు తిరగాలి.
దేవుని మందిరములో దేవునితో సహవాసంలో తిరగాలి. ఎవరైతే దేవునితో సహవాసం, సేవకులతో సహవాసం, సంఘముతో సహవాసం ఉంటుందో అటు వారికి ఏముంటుందో తెలుసా? గొప్ప నెమ్మది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగురుగాక. సో ఒంటరిగా బ్రతికితే ఒంటరిగానే ఉండిపోయి, ఒంటరిగానే కృంగిపోయి, ఒంటరిగానే లేవలేని స్థితిలో ఉంటాం. మరుగున ఉండడానికి చూస్తారు కొంతమంది. అందుకే వారు నిరాశలో బ్రతుకుతారు. నేను మొన్న ఒక రీసెర్చ్ చేస్తే నేను చేయలేదు, రీసెర్చ్ చదివాను అనమాట. చదివితే అక్కడ ఏమని చదివానంటే, ఎవరైతే ఎక్కువ శాతం ఇంట్లో ఉంటారో వాళ్ళ మానసిక సమస్యలు వెంటాడతాయంట. అర్థమైందో లేదో? ఎక్కువగా ఇంట్లో ఒంటరిగా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఎక్కువగా మానసిక సమస్యలు, ఎక్కువగా వాళ్ళ మీదకి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయంట. ఇది నా సొంత కుట్టుడు కాదు. అక్కడ నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసిన వాళ్ళని అధ్యయనం చదివాను. ఎక్కువగా ఎవరితో అయితే రిలేషన్స్ మెయింటైన్ చేస్తారో, ఎక్కువగా బయట వర్క్ చేయడానికి వీటిలో ఇలాంటి వాటిలో ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అందుకే చూడండి, కొంతమంది ఇంటికే పరిమితమైన వారు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య పరిస్థితిలో ఉంటారు, ఎప్పుడు నిరాశలో ఉంటారు. ఇది నా మాట కాదు, దేవుని వాక్యమే చెప్తున్నటువంటి మాట. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక. ఆ దినం సమీపించే కొలది ఏం చేయాలంటే మరి ఎక్కువగా ఏం చేయాలంట? ఏం చేయాలి? ఎలాగ చేయాలి? సమాజంగా కూడుకోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇంకా వాక్యంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే, మొదటి సత్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ వారు ఏమైపోతున్నారు తెలుసా? వెనక్కబాటుతనం. అందరు చెప్పండి, ఏంటది? మనం ఏం చేయాలి? మనం ఆ వెనుకబాటుతనాన్ని జయించి తిరిగి దేవుని సన్నిధి వైపు ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మళ్ళీ మూలవాక్యంలోకి వద్దాం రండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి. ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడ ప్రభు వారితో నడిచాడు, వారితో సంభాషణ అంతా వింటున్నాడు, వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, కొంత దూరం వెళ్ళాక వీళ్ళ మాటలన్నిటినీ ఆయన గ్రహించి ఏమన్నాడు అంటే, ఓ అవివేకులారా, మందమతులారా అన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అడగనా? ఏంటంటే, దేవుడు వారి హృదయాన్ని వెంటనే అద్భుతాలు చేసి తన ఏంటో తెలియజేయొచ్చుగా, వాళ్ళకి విశదపరచొచ్చుగా. తనెవరో ఇప్పుడే వాళ్ళ సంభాషణ అంతా ఏంటి? ప్రభు గురించే. ఓ చెల్లి, సంభాషణ అంతా ప్రభు గురించే. ఏంటి అంటే, ప్రభు లేడు, ప్రభు కనబడతా, ఆయన లేస్తానన్నాడు, లేచారని చెప్తున్నారు, అక్కడేం మాకు కనపడలేదు, మేము అసలే నిరాశలో ఉన్నాం, వారి రూటే మారిపోయింది, రూట్ మార్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు వారితో, ఏంటి ఇంతకాలం నాతో ఉన్నారు, నేను తెలియకపోవడం ఏంటి, ఇదిగో చూడు అని వెంటనే కనబరుచుకోవచ్చుగా. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనం నేరం చేయలేదని చెప్పడానికి ఎంతైనా మనం ఒకవేళ మనం కనబరుచుకోవడానికి ఎంతైనా ఏం చేస్తాం చెప్పండి? చూపించుకోవాలని చూస్తాం, ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు ఏం చేశాడు అక్కడ అంటే, ఏం చేశాడో చూడండి. ఆయన చేసిన మాట చూద్దాం. 27వ వచనం. మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములో అన్నిట్లో తన గూర్చిన వచనాల భావము వారికి
తెలిపాను. 32వ వచనం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు ఏం చేస్తున్నాడు చెప్పండి, చెప్పుకొనేను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఇక్కడ ఈ వాక్యం ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మన యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడడానికి అద్భుతాలు కాదు, దర్శనాలు కాదు. కొంతమందికి నేను దర్శన వ్యతిరేకం కాదు, మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, నా లైఫ్లో కూడా దర్శనాల ద్వారా కొన్ని నా జీవిత విధానాలు దేవుడు నాతో మాట్లాడాడు. నేను దర్శనాలకు వ్యతిరేకం కాదు, అలాగని అద్భుతాలకి వ్యతిరేకం కాదు, స్వస్థతలకు వ్యతిరేకం కాదు. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో తగిన రీతిలో ఆయన ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. కొన్నిటిని బయలుపరచడానికి ఆయన దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. అది నేను వ్యతిరేక కాదు. కానీ దేనికి వ్యతిరేకని అంటే, నీ భక్తంతా దర్శనాల మీద కట్టుకున్నప్పుడు, నీ భక్తంతా అద్భుతాల మీద కట్టుకున్నప్పుడు, నీ భక్తంతా స్వస్థతల మీద కట్టుకున్నప్పుడు. కారణం ఏంటంటే అవి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఉపయోగించుకున్న సాధనాలే కానీ అదే జీవితం కాదు. సరే నీ రోగం బాగు చేశాడు దేవుడు, నన్ను స్వస్థపరిచాడు యెహోవా అని చెప్పుకోవచ్చు నువ్వు. కానీ ఒకరోజు మళ్ళీ అస్వస్థత రాదా? ఎల్లకాలం అలాగే ఉంటావా? అదే ఆరోగ్యంతో ఉంటావా? శరీరం బలహీనం కాల? అప్పుడప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత, 60 ఏళ్ళు దాకా ఎందుకులేండి, ఇప్పుడు 40 దాటితేనే మోకాలు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, అన్నీ నొప్పులు వచ్చేసాయి. కుర్చీలో కూడా తిన్నంగా కూర్చోలేక ఇటు కదులుతూ అటు కదులుతూ కింద పడిపోతారో అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంతమంది చూస్తే. ఎందుకంటే ఈ మాటను ఆలోచన చేస్తే ఇప్పుడు బలహీనతలు రావా? శరీరం ఉన్నాక బలహీనతలు రావా? చెప్పండి, రావా? వస్తాయి. కానీ అప్పుడు నువ్వు వెంటనే నన్ను అప్పుడు స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు ఎందుకు స్వస్థపరచట్లా? అప్పుడు వాడుకున్న దేవుడు ఇప్పుడు ఎందుకు వాడుకోవట్లా? వెంటనే ఎక్కలేని నిరాశలకు వెళ్ళిపోతూ ఉంటావు. వాస్తవం ఏంటో తెలుసా? దేవుడు స్వస్థతల కోసము, అద్భుతాల కోసము గనక ఇక్కడికి వస్తే, ఈ భూమి మీదకి వస్తే, ఆయన ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. తన నోటి మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? నోటి మాట చేత నీ పాపాన్ని తొలగించవచ్చు కదా, నీ సమస్యను తీర్చివేయచ్చు కదా. కాదు, ఆయన ఉద్దేశం అది కాదు. స్వస్థతలైనా, అద్భుతాలైనా, దర్శనాలైనా ప్రభు యొక్క రాజ్యము కొరకు, ప్రభు యొక్క రాజ్యపు వారసత్వం కొరకు, ప్రభువుకు నువ్వు దగ్గర అవ్వడానికి కొరకే కానీ నీ భక్తిని దాని మీద కట్టుకోవడానికి కాదు. ఎక్కడ నుండి వచ్చింది ఈ మాట అంటే, ఇక్కడ మనం గమనిస్తే ఆయన వారి సంభాషణ అంతా విన్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు తెలుసా? తనను తాను రుజువు చేయడానికి ఒక అద్భుతాలు చేయలే. ఏం చూపించాడు? లేఖనాలు చూపించాడు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం చూపించాడు ఆయన? అందుకే ఆయన వాక్యాన్ని హెచ్చిస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అపవాదిని జయించడానికి కూడా ఆయన ఉపయోగించింది ఏంటో తెలుసా? తను శోధించబడ్డాన్ని తీసుకెళ్ళినప్పుడు దర్శనాలు చూపించలేదు. ఏం చూపించాడు చెప్పండి? అమ్మా కనబడిందా? అమ్మా దేవుడు చూపించాడా? కనబడిందా? దేవుడు చూపించాడా అని కొంతమంది ఎంత ఆరాధిస్తారో మూలపాఠాల దగ్గరే ఉండిపోయారు వీళ్ళు. ఇంకా ఆ స్థితిలోనే ఉన్నారు వీళ్ళు. ఇంకా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు వీళ్ళు. దేవునితో నడిచి దేవుడు చేసిన అద్భుతాలు చూసి దేవుడు ఏమై ఉన్నాడో చెప్పుకుంటూ ఏం చేస్తాడో చెప్పి మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధరణై వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మూలపాఠాల దగ్గరే ఉండిపోయారు. నేను అనుకుంటాను ప్రభు ఎంత దుఃఖపడతాడో, ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారా అని. మన ఆత్మీయ హ్యాండిక్యాప్ అంటే ఏంటో తెలుసా? అంగవైకల్యాన్ని బట్టి ఎంతగానో దుఃఖపడతాడేమో అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు సేవకులు కూడా అలాగే ఉన్నారు. ఎంతసేపు కూడా అక్కడే లైట్లు ఆపేయడం, దర్శనాలు కనిపెట్టడం. ఏమండి? లైట్లు ఆపేయడం, దర్శనం కనపడడం. అక్క ఏం కనపడింది, అమ్మ ఏం కనపడింది, అన్న ఏం కనపడింది దగ్గరే ఉండిపోయారు. ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి చూస్తే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచన చేయి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వ్యతిరేకని కాదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా మా అబ్బాయిని స్కూల్లో వేయాలనుకున్నప్పుడు దేవుడు నాకు చూపించాడని చెప్పాను. అది నా వ్యక్తిగతమైన విషయం.
దేవుడు అవసరతను బట్టి నేను చూపిస్తాడు, కానీ దాని మీద నేను బేస్ అవును. ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? లేఖనాల్ని చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాదం దేంతో జయించాడో తెలుసా? లేఖనాలతోనే జయించాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు నువ్వు నీ ఆత్మీయ స్థితిలో ఆత్మీయ కనులు తెరవబడాలి అన్నా, ఎమ్మాయి మార్గం నుండి యెరూషలేము వైపు తిరగాలి అన్నా, నువ్వు ఆ ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యంలో ఉండాలి అన్నా, నీ భక్తి యొక్క పునాది ఎక్కడ కట్టబడాలో తెలుసా? దేవుని వాక్యంలో. అందుకే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం చదువుదామా? నా మాట చెప్పండి ఎలాంటిది? అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది. క్వశ్చన్ అడుగుతున్నాడండి అక్కడ. దేవుని మాట ఏంటి చెప్పండి? చెప్పాలి. దేవుని మాట ఏంటి? అగ్ని వంటిదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేం చేస్తుంది తెలుసా? బద్దలు చేస్తుంది. నీ పాపాన్ని బద్దలు చేస్తుంది, నీ స్థితిని బద్దలు చేస్తుంది, నీకు వేరుగా ఉన్న ప్రతి పరిస్థితులను అది ఏం చేస్తుంది తెలుసా? బద్దలు చేస్తుంది. అందుకే 119వ కీర్తన కనుక మనం చదువుకుంటే 119వ కీర్తన 11వ వచనం, 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో, చెప్పండి అందరు చెప్పండి, నా హృదయములో ఏమని చెప్పండి? నీ వాక్యం ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరి హృదయాల్లో అయితే దేవుని వాక్యం చేత నింపబడతారో వారు ఎప్పుడు కూడా పాపాన్ని చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. డైలీ దేవుని వాక్యంతో అనుబంధం ఏర్పరచుకో. నిన్న ఎవరితోనో సంభాషిస్తున్నప్పుడు ఒక అంతులేనటువంటి పరిస్థితి వచ్చిందంట వాళ్ళకి. వచ్చినప్పుడు మౌనంగా ఉండి ఆ పరిస్థితిని ఎలా జయించాలి అని ఆలోచన చేసినప్పుడు మౌనంగా ఉండమని వాక్యం, బైబిల్ మొత్తానికి అక్కడ వాక్యాన్ని చూసిందంట. చూస్తే అక్కడ రాయబడంతో మౌనంగా ఉండమని. దేవుడేంటి మౌనంగా ఉండమంటున్నాడు? సరే మౌనంగా ఉంటా అని అనుకుందంట. అద్భుత రీతిగా ఆ సమస్యను తను మౌనంగా ఉండమన్న వాక్కు ద్వారా జయించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నావు అంటే, వాక్యం నీ హృదయంలో ఉందంటే నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన శరీరం దగ్గరకు, ఆయన రక్తం దగ్గరకు వస్తున్న నీలో ఉండాల్సినటువంటి అనుభవం ఏంటో తెలుసా? వాక్యంతో అనుబంధం. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఎవరితో అనుబంధం? వాక్యంతో అనుబంధం. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో అనుబంధం ఉంచుతావో ఇంకా ఈ అమ్మాయి మార్గంలో ఉండవు, ఇంకా ఈ అమ్మాయి స్థితిలో ఉండవు, ఇంకా అజ్ఞానపు దశలో ఉండవు, ఇంకా కనులు మూయబడిన దశలో ఉండవు. కారణం ఏంటంటే వాక్యం నీ పాదాలకు ఏమై ఉందంటే దీపమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మూల వాక్యంలోకి వెళ్దాం. 3వ సత్యాన్ని చూద్దాం. మొదటి సత్యం ఏం చెప్పండి? వెనకబాటుతనం నుండి ఎక్కడికి రావాలి? అభివృద్ధిలోకి రావాలి, ఆత్మీయ అభివృద్ధిలోకి రావాలి. రెండవది ఏంటి అంటే వాక్యముతో అనుబంధం ఉండాలి. వీరికి ఏం లేదు, ఇప్పుడు దేవుని మాట లేదు, కానీ దేవుడు వారిని మళ్ళీ ఎలా వెలిగిస్తున్నాడంటే వాక్యంతో. మూడవది చూద్దాం, చూడండి 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచి పెట్టగా వారు కనులు ఏమైంది చెప్పండి? తెరవబడింది. అక్కడ మనం గమనిస్తే అప్పుడు దాకా వారి కనులు ఏమై ఉన్నాయి? చెప్పాలి ఏమై ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రొట్టెను విరిచి ఆ రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి వారికి పంచిపెట్టినప్పుడు వారి కనులు ఏమయ్యాయంటే తెరవబడ్డాయి. ఈరోజు ఆయన శరీరం, ఆయన రక్తం మన కనులు తెరవడానికే. దేవుని స్తోత్రం కలుగును గాక.
మన భౌతికమైన కనులు ఎప్పుడు కూడా ఏం చూస్తుంది తెలుసా? లోకాన్ని చూస్తుంది, లోకానే చూస్తుంది, లోకంలో ఉన్న సమస్యలనే చూస్తుంది. అపవాది ఎప్పుడు కూడా నేను అదే మభ్య పెట్టేస్తూ ఉంటాడు, నీ సమస్యలన్నిటిని చూపిస్తూ ఉంటాడు. నిజం చెప్పమంటారా? ఈ సంవత్సరం నూతన ఆరంభాల సంవత్సరం అని ఒక వాగ్దానం ఉంది. జనవరి ఫస్ట్ డే నాకు ఆరంభాలు మామూలుగా రాలేదు. అర్థమైందా? మామూలుగా రాలేదు. ఈ సంవత్సరం ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది కదా. ఈ 6 నెలల్లో నేను చూసినంత ప్రెషరు, నేను పడుతున్నటువంటి ప్రెషరు, నేను గురవుతున్నంత ఒత్తిడి, నేనేంటంటే పరిచయం చూసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి, ఇంకా ఇతర సమస్యలు చూసుకోవాలి, ఇంకా చాలా ఒక్కటి కాదు మందిర పనులు చూసుకోవాలి. ఈ సంవత్సరం అందులోనూ మా అక్క బావ ఇక్కడికి వచ్చారు. ఆయన ప్రారంభంలోనే ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ డే అయిపోయింది, ఫస్ట్న అయింది. సాయంత్రం కూర్చున్నాం, కబురు వచ్చింది, గబుక్కుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ నుండి మళ్ళీ నిన్న కాక మొన్న కూడా ఆయన ఇక్కడే స్లిప్ అయి పడిపోయారు. హిప్ ఫ్రాక్చర్ అయింది, తొంటి ఇరిగిపోయింది. ట్రస్ట్ హాస్పిటల్లో చేర్పించాం. సర్జరీ నిన్నే జరిగింది. అంటే నాకున్నంత మొన్న మా చిన్నోడికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఈ తర్వాత కొన్ని ఆర్థికపరమైనటువంటి అవసరాలు, మందిరం అంటే తెలుసు కదా ఎంత పనులు, అసలు వీటి విషయంలో ఎంత ప్రెషర్ గురవుతున్నా అంటే అంత ప్రెషర్ గురవుతున్నా. కానీ దేవుని మహాకృప ఏంటంటే తగిన సమయంలో తగిన రీతిగా ఆయన సమయోచితమైనటువంటి సహాయంతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దేవుడు గొప్ప దేవుడు, ఆమెన్. నా దేవుడు ఏమిటంటే శక్తిమంతుడు, ఆమెన్. ఈరోజు నేను నిలబడి ఒకవేళ అంటే నువ్వు ఒకవేళ అనొచ్చు నాకు ప్రెషర్ ఉందని, కానీ నీవు అనుకో దానికంటే ముందు నేను నిలబడినటువంటి సాదృశ్యం చెప్తున్నాను. నీవును ఎంత ప్రెషర్ కలిగి ఉన్నా దేవుడు ఎక్కడ కూడా నన్ను అవమానపరచకుండా, ఎక్కడ కూడా నన్ను తగ్గించకుండా తీసుకుని వెళ్తున్నాడు. అది నీ పక్షంగా కూడా చేయగలడు ఆయన, ఆమెన్. అయితే ఈరోజు వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే చూడండి, ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి వారికి పంచిపెట్టెను. ఇంగ్లీష్ బైబిల్లో టుక్ అని ఉంటుంది, బ్రెడ్ని టుక్ అని ఉంటుంది. అంటే నేను జస్ట్ కొన్ని విషయాలు చెప్తాను. రొట్టెను తీసి అన్న మాట దగ్గరికి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా నేను ఇలా ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ అఖండమైనటువంటి భారతదేశంలో, అఖండమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశంలో, రకరకాల భిన్నమైనటువంటి మనస్తత్వాలు, భిన్నమైనటువంటి విధానాలు కలిగినటువంటి మన దేశంలో ఒక మారుమూల, ఒక భయంకరమైన, ఒక పాపపు స్థితి కలిగినటువంటి ప్రాంతం నుండి దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? ఏర్పరచుకున్నాడు, వేరు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రొట్టెను నేనే అనుకుంటున్నాను, నా మటుకు నేనే అనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక చదువుకున్న తర్వాత నాతో దేవుడు మాట్లాడిన మొదటి మాట ఎప్పుడు చెప్తా ఉంటాను, 1వ అధ్యాయము 3-4 వచనాలు అన్నీ కలిసి ఉంటాయి. దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తుకు మహిమ కలగడానికి జగతి పునాది వేయబడక మునుపే నన్ను ఆయన ఏం చేశాడో తెలుసా? ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రొట్టె నేనే, ఆమెన్. నీ పక్కన నుంచి చెప్పండి, ఆ రొట్టె ఎవరు? నీవే. నువ్వు ఏర్పరచబడ్డావు. ఇంతమందిలో, నీ బంధువర్గంలో, నీ స్నేహితుల మధ్యలో ఎంతోమంది నిన్ను దేవుని ఎరగని వారిలాగే నువ్వు ఉన్నావు ఒకప్పుడు. కానీ నీవే ఎలా తెలుసుకున్నావు? నీవే ఎలా ఏర్పరచబడ్డావు? దేవుడి అంత ప్రణాళిక కలిగినటువంటి దేవుడైన దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఆ రొట్టె ఎవరో తెలుసా? నీవే. తర్వాత మనం ఆలోచన చేస్తే స్తోత్రం చేసేదంటే నేను అలా అనుకుంటున్నా. అదే 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుందో తెలుసా? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలో తెలుసా? స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఈవి ఎక్కడ నుండి వస్తుంది? ఆ దేవుని దగ్గర నుండి వస్తుండే. ఆ దేవుడు నీకు నాకు ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. తర్వాత ముందుకెళ్ళి ఆలోచన చేస్తే విరిచెను అన్న మాట దగ్గరికి వచ్చినప్పుడు ఈ విరిచెను అన్న స్థానంలో ఎవరున్నారో తెలుసా? ప్రభు అన్నాడు.
చెప్పండి, ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఎన్నిక చేయబడినటువంటి స్థలంలో నీవున్నావు. విరవబడినటువంటి స్థలంలో ఎవరున్నారో తెలుసా? ప్రభు ఉన్నాడు. యేసు క్రీస్తు వారిని సిలువలో ఆయన విరిచేశారు, అంతే. గాయాలు చేశారు, హింసించారు, బాధ పెట్టారు. కానీ ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. నీ కోసం, నా కోసం. అందుకే ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన విరువబడ్డాడన్న సంగతి నీకు తెలియాలి. ఆయన నిన్ను నువ్వు విరవలసినటువంటి స్థలంలో, నువ్వు ఉండిపోవలసినటువంటి స్థలంను ఆయన స్వీకరించాడని నీకు తెలియాలి. చివరిగా అక్కడ గమనిస్తే పంచి పెట్టాను. ఏం పంచి పెట్టాడో చెప్పనా? నిత్య జీవాన్ని. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం పంచిపెట్టాడు ఆయన? నిత్య జీవాన్ని నీ కొరకు పంచిపెట్టాడని. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారికి ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నారో వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఏ అమ్మాయి మార్గంకి ఎందుకు వెళ్ళాలి ఆయన? వీళ్ళిద్దరి కోసమే. వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎన్నిక చేయబడ్డారు, వాళ్ళని ఏర్పరచుకున్నాడు, తన ప్రేమను వ్యక్తపరిచాడు. వారిని తిరిగి ఎక్కడికి పంపించాడో తెలుసా? యెరూషలేము వైపు తిప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియమైనటువంటి సంగమా, దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, నీ స్థానం గొప్పది, నీ స్థానం అమూల్యమైనది, నీ స్థానం విలువైంది. ఆ విలువైనటువంటి జనాంగము నీవు. లోకస్తుల్లాగా ఉండకూడదు మన ఆలోచనలో. లోకం ఆలోచించినట్లుగా, లోకం నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదు. మనం ప్రత్యేకించబడిన వారం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రత్యేకించబడినట్లుగా మనం బ్రతకాలి అంటే నీ మార్గం ఎటుండాలి అంటే ఈ అమ్మాయి కాదు, ఎటుండాలి చెప్పండి? యెరూషలేము వైపు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట, నీవు నేను అని. మూడో సత్యం ఏంటంటే, రొట్టె విరుచుట్లో దైవ ప్రత్యక్షత. అందరు చెప్పండి. ఈరోజు ఆ రొట్టె ఏదో మామూలుగా రావడం కాదు, ఏదో ఆయన శరీరంలోకి, ఆయన రక్తంలోకి ఆచారంగా రావడం కాదు. నువ్వు విరవబడినటువంటి అనుభవాలు కలిగినటువంటి ఆ దేవుని వైపు చూస్తూ, ఎన్నిక చేయబడిన వ్యక్తివని నువ్వు గ్రహిస్తూ, ప్రభు యొక్క ఉద్దేశాల్లో ఆయన నిత్య జీవంపు వారసత్వంలో నువ్వు నిలుస్తూ అనేకులు నడిపించే సాధనంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకసారి ఈ మాటను మనం ఆలోచన చేస్తే, రొట్టె విరవంగానే ఏం జరిగింది చెప్పండి? వారి కనులు, చెప్పాలి, వారి కనులు తెరవబడ్డాయి. ఒకసారి ఒక పెయింటర్, మంచి చిత్రకారుడు, ఆయన మంచి చిత్రాన్ని గీయాలని జాలి చూడంగానే కరుణ కలిగినటువంటి చిత్రాన్ని గీయాలని వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఓ చిన్న పిల్లాడు ఆడుకుంటూ కనబడ్డాడు. వాడి ముఖం చాలా అందంగా, ముద్దుగా, అమాయకత్వంగా ఉంటే వాడిని అక్కడ కూర్చోబెట్టి వాడి ముఖాన్ని గీశాడు. ఆ బొమ్మ చూసి అందరూ చాలా సంతోషిస్తున్నారు, వాడు కూడా సంతోషించి అందరూ చాలా బాగుంది అన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయి, ఒక 20 సంవత్సరాల పైన గడిచిపోయింది. 20 సంవత్సరాల తర్వాత గడిచిపోయిన తర్వాత అదే పెయింటరు క్రూరత్వం కలిగినటువంటి ముఖాన్ని గీయాలని అనుకున్నాడంట. సరే, ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని ఆలోచన చేసి ఎక్కడికి వెళ్ళాడు అంటే జైలుకి వెళ్ళాడంట. జైలుకి వెళ్ళి జైల్లో ఒక కరడు కట్టినటువంటి ఒక నేరస్తుడు, ఖైదీ ఉన్నటువంటి ఆ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అతను ముఖం గీయడానికి తీసుకుంటే చాలా క్రూరంగా ఉన్నట్టు చూడడానికి అతని దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మను గీసి ఆ బొమ్మను అతను చూపించినప్పుడు ఆ వ్యక్తి భయంకరంగా ఏడుస్తున్నాడంట. ఏంటి, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్తే, నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు నా బొమ్మను గీసింది నీవే అన్నాడంట. ఇంతకీ ఆ చిన్నపిల్లోడే తర్వాత ఏమయ్యాడు తెలుసా? నేరస్తుడయ్యాడు. అతను చెప్పాడు ఏమనంటే, నాకు చెప్పేవాళ్ళు లేరు, నన్ను ప్రోత్సహించిన వారు లేరు, నాకు సహకరించిన వారు లేరు, నన్ను ఆదరించిన వారు లేరు, నేను ద్వేషంతో పెరిగా, దాంతో ఒక నేరస్తుని అయిపోయాను అని అన్నాడంట. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఈరోజు మనం అలాంటి వారము కాదు, దానికోసం ఏర్పరచబడిన వారం కాదు. దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా?
తన ఉన్నతమైనటువంటి ప్రణాళికలో నిన్ను ఉండాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన ప్రత్యక్షత నీ ముందు వచ్చినప్పుడు కాదనుకోవద్దు, కాలదనుకుంటే ఆ వ్యక్తి క్రూరత్వంలో ఉన్న వ్యక్తి లాంటి జీవితమే. కానీ నువ్వు స్వీకరించగలిగితే మళ్ళీ నువ్వు యెరూషలేముకు వెళ్ళే గొప్ప ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నాలుగో మాట చెప్పి ముగిస్తాను, టైం లేదు కనుక. నాలుగో మాట చూడండి, 33వ వచనం చదువుకుందాం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా వారితో కూడా ఉన్న వారును కూడి వచ్చి ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడిన చెప్పుకొనిచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచడం వలన తమకు ఎలాగూ తెలియబడను అదియు తెలియజేసాను. నాలుగో సత్యం ఏంటో తెలుసా? ఈ రొట్టె విరుచుటలో ఏం కనబడుతుంది అంటే సాక్ష్య జీవితం కనబడుతుంది. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కనబడుతుంది? ఏం కావాలనుకుంటున్నాడు ప్రభు నీ దగ్గర? ఏం ఆశిస్తున్నాడు నీ దగ్గర? వీళ్ళ అమ్మాయి దగ్గర కనులు తెరవబడిన తర్వాత అక్కడే ఆగిపోలా. 10 మంది కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు వచ్చి 10 మంది స్వస్థత పొందితే 9 మాత్రం ఏమైపోయారో తెలుసా? కనుమరుగైపోయారు. ఒక్కడు మాత్రం ఎక్కడికి వచ్చాడో తెలుసా? ప్రభువును మహిమపరచడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంవత్సరాలు గడిచిపోయినా ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నిసార్లు వారి గురించి మాట్లాడుతున్నా ఆ ఒక్క తిరిగి వచ్చిన వ్యక్తి జీవితము సాక్ష్యంగా కనబడుతూనే ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తే కాదు, మరణం నుండి లేపబడినటువంటి లాజరు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ప్రభు పక్కన కూర్చొని ఉంటే సహజంగా అనేక జనసమూహం వస్తున్నారు. ఎవరిని చూడడానికి? ప్రభువుని చూడడానికా? కాదు. ఎవరిని చూడడానికో తెలుసా? చనిపోయి తిరిగి లేచినటువంటి లాజరును చూడడానికి. దానికి ముందు వాళ్ళ అక్కలు ఏమన్నారు? అయ్యా 4 రోజులు అయిపోయింది, కంపు కొట్టేస్తారు, లోపల కుళ్ళిపోయిన శవం కంపు కొట్టేస్తుంది. అలాంటి స్థితిలోంచి, కంపు కొట్టే స్థితిలోంచి, కుళ్ళిపోయినటువంటి స్థితిలోంచి ఎక్కడికి వచ్చాడో తెలుసా లాజరు? సాక్ష్యపు జీవితంలోకి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అద్భుతాలు చేస్తే, నీ జీవితాన్ని బాగు చేస్తే ఏం సాక్షిగా బ్రతుకుతున్నావు? ప్రభువు నమ్ముకుంటే కష్టాలు, ప్రభువు నమ్ముకుంటే నష్టాలు, ప్రభువు నమ్ముకుంటే సమస్యలు అని ఎంతసేపు కూడా నీ కుటుంబం ముందు, లేకపోతే ప్రజల ముందు, సంఘం ముందు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నావో తెలుసా? ప్రభువు నమ్ముకోకండి, మేము నమ్ముకొని కష్టాలు పడుతున్నాం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. నా దేవుడు గొప్ప దేవుడు. ఆనాడు ఎలాగ నన్ను రక్షించాడో నీ జీవితంలో కూడా అలా చేయగలడు. నా దేవుడు గొప్ప దేవుడు. నా ఒంటరి స్థితిలోంచి నేను ఎలాగ బ్రతికానో నన్ను లేవనెత్తి అనేకులకి తల్లిగా, తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, లేకపోతే ఒక స్థితిని ఇచ్చిన దేవుడుగా, ఒక ఆధిక్యతనిచ్చినటువంటి దేవుడని చెప్పి నువ్వు సాక్ష్యం ఎప్పుడైనా ఇచ్చావా? నిన్న మా బావగారిని హాస్పిటల్లో ఉంచితే అక్కడ అప్పటిదాకా లోపల కూర్చున్నాను. నేను లోపల నిల్చున్నాను. సరే, కాళ్ళు లాగుతున్నాయి, లోపల కూర్చోడానికి ఎందుకో మనసు, సోఫాలు ఉన్నాయి కానీ బయటికి వెళ్ళి నిలబడ్డావు, కూర్చుందాం అని బయటకు వచ్చి హాస్పిటల్ బయట, ట్రస్ట్ హాస్పిటల్ బయటికి వచ్చి బయట ఎక్కడ కూర్చుందాం అని చూసా. సరే, నా బండి హాస్పిటల్కి ఆనుకొని ఉంది. దాన్ని నేనేం చేశానంటే అటేపు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది హాస్పిటల్కి, అవతల సైడ్, ఆపోజిట్ సైడ్ అని అటు పెట్టి బండి మీద కూర్చున్నా. అప్పుడు దాకా లోపల ఉన్నాను, ఎందుకు వచ్చానో, బయటికి ఎందుకు వచ్చి కూర్చున్నానో నాకు తర్వాత అర్థమైంది. దేవుడు ఎందుకు అక్కడ కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చుండగానే ఇక్కడ ఎంతోమంది గంగమ్మ గారు అని ఒక ఆమె అప్పుడప్పుడు చర్చికి వచ్చేవారు. దేవుడు అన్న సేవకులన్న ఎంతో ప్రేమించేదామా, చనిపోయిందామా మీకు తెలుసు. అమ్మగారి చేతుల మీదే ఆమె నిద్రించింది. అయితే వాళ్ళ మనవడు, పెద్ద మనవడు కనపడ్డాడు బయట. పెద్ద మనవడు కనపడితే బండి ఆగింది. వెనక ఎవరో పెద్దవాడిని ఎక్కించుకొని వచ్చారు. చూసా. నాకు మనసులో ప్రేరేపణ ఏంటంటే ఆ అబ్బాయి సువార్త చెప్పాలని. పిలుద్దామా అనుకున్నాను. ఇది సమయం కాదులే, హాస్పిటల్ ముందు ఎవరినో తీసుకొచ్చాడు, ఎలా చెప్తాంలే అనుకొని కూడా పిలవలేదు నేను. వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోతే
మనసులో మాత్రం అరే అబ్బాయిని పిలిచినా బాగుండేది, సువార్త చెప్తే బాగుండేది అని అనిపించింది. అసలు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, వెళ్ళిపోయిన వాడు ఆమెను ఎక్కడో దింపేసి మళ్ళీ నా ముందు నుండి టర్నింగ్ కొట్టుకుంటూ వచ్చి నా ముందుకు వచ్చి నన్ను చూసి ఆగిపోయాడు. ఆగిపోగానే ఎలా ఉన్నావు ఏంటి ఇప్పుడు ఏంటంటే, ఎలా ఉంటాం తెలిసిందే కదా, మా నాన్నమ్మ లేదు కదా, పరిస్థితులన్నీ మారిపోయాయి, మేము ఆఖరి భోజనం కూడా చేయట్లేదు, ఆ అన్నం కూడా పెట్టేవాళ్ళు లేరు, అక్కడక్కడ తింటున్నాం. అంటే అది ఏంటది అన్నా క్యాంటీన్ అలా తింటున్నాం, ఎలాగైనా ఆడాము ఉన్నది వేరు కదా, మా నాన్నమ్మ ఉంటే ఎంతో ప్రేమగా అని ఇంకా చాలా తన విషయాలన్నీ చెప్పాడు ఆయన. అంతా విని నీకు ఒక విషయం చెప్పనా, నాకు మనసులో చెప్పాలని ఉంది కానీ ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తుంటే ఒక అవకాశం, నిరాశలో ఉన్న, బాగా డిప్రెషన్లో ఉన్నాను సార్ అంటున్నాడు. అప్పుడు చెప్పాను, నీకు విషయం తెలుసా, నీకంటే కూడా డిప్రెషన్లోంచి నేను ప్రభు దగ్గరకు వచ్చా, నా లైఫ్ ఇది, ఒకప్పుడు నేను ఇది, ఒకప్పుడు ఇలా పనిచేసా, ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఒకప్పుడు నా స్థితి ఇది, ఒకప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈరోజు నా ఒంటరి జీవితాన్ని అంతటి తీసివేసి దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు, నువ్వు ప్రభు దగ్గరికి రా, ప్రభు నీకు కూడా అదే ఇస్తాడంటే ఆ వ్యక్తిలో చాలా చలనం కనబడింది నాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ నా ఆశను తీర్చాడు ప్రభు. సువార్త చెప్పడానికి, నా జీవితాన్ని ఒక మాదిరి చెప్పుకోవడానికి, అంటే నేను గొప్పనని కాదు, నాలాంటి స్థితిలో ఉన్నవాడు కూడా ఇలా నిలబడగలిగిన కృపను దేవుడిచ్చాడు అంటే ఆ దేవుని కృప మాత్రమే. ఆమేన్, ఆమేన్. ఆ వ్యక్తికి కదిలించి నేను మందిరానికి రమ్మన్నాను, మరి వచ్చారు లేదు నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఎందుకు విషయం తెలుసా, ఇక్కడ అమ్మాయి మార్గంలో వారు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి, యెరూషలేముకి వెళ్తున్నారు. ఈసారి ఎలా వెళ్తున్నారు తెలుసా, ఈసారి నిరాశలు వెళ్ళట్లేదు, ఈసారి సనుక్కుంటూ వెళ్ళట్లేదు, బాధలు వెళ్ళట్లేదు, సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్తున్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద దేవుడు ఎలా చూడాలనుకున్నారు తెలుసా, సాక్షులుగా, ఆయన ప్రతినిధులుగా, ఆయన రాజ్యమును స్వతంత్రించుకున్న నీవు ఇతరులను ఆయన రాజ్యం వైపు నడిపించే సాధనాలుగా. అందుకే ఆయన శరీరము, ఆయన రక్తము. ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన సంగమా, నిన్నెరిగినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడిన మాట ఇది. నువ్వు అనుకోవచ్చు, నేనెవరు, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ప్రభు నమ్ముకున్న నా జీవితం ఇలాగెందుకు ఉంది అని ఒకవేళ నిరాశకుండా దిగిపోతూ ఉన్నావేమో. వారు కూడా దిగిపోతున్నట్టుగానే కనపడుతున్నారు ఈ అమ్మాయి మార్గంలో, కానీ దేవుడు అక్కడే చేయలేదు వాళ్ళని, అలాగే దిగజారిపోయే పరిస్థితులకు వెళ్ళనివ్వలేదు దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపనిచ్చి, తన ఉన్నతమైనటువంటి కృపలో వారితో మాట్లాడి సంభాషించి ఆ రొట్టెను విరిచి వారి కనులు తెరవబడి తిరిగి ప్రభు కొరకు సాక్షులుగా వారిని నిలబెట్టాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నీ లైఫ్ ఎలా ఉంది, సంతోషంగానే ప్రయాణం చేస్తున్నావా, ఆత్మీయతలు ఎదిగావా, దిగిపోయావా, దేవునికి సాక్షార్థమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీ మటుకు నువ్వు ఆలోచన చేసి ప్రార్థన చేయి, దేవునికి సహాయం చేస్తాడు. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుడా, ప్రభువా మీ గణనామన కృతజ్ఞత వందనాలు. నిన్నటి వారమైన మమ్మలను నేటి వారుగా ప్రవేశపెట్టావు తండ్రి. సజీవులున్న దేశమందు సజీవుల సంఖ్యలో ఈ పునరుద్ధానమందు నాయన మీ సన్నిధిలో, మీ సావాసంలో ప్రభా, మీ పాదముల దగ్గర నాయన మీ వాక్య ఉపదేశమందు నిలిచి ఉండడానికి ఇచ్చిన మహాభాగ్యమును బట్టి కృతజ్ఞతలు. దైవజనులు నిలవబెట్టి నాయన వారిలో ఉండి మా అందరితో మాట్లాడు. మీరు మాట్లాడిన మీ వాక్కు ప్రత్యక్షతకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, అవిశ్వాసపు యొక్క నాయన ఆలోచనలు
నాయనా నీ లేఖనాల్ని మరుగు చేస్తున్నదని, ఆత్మ ప్రత్యక్షత కలిగిన నేత్రాలు తెరవబడకుండా యుగ సంబంధమైన దేవత మూత వేయించున్నదని ఒక అద్భుతమైన రీతిగా నువ్వు మాట్లాడావు. అందుకే ఆ గ్రామమందు నాయన నేను ఎరిగిన వారు కలిగిన వారు నీవు చేసిన అద్భుత ఆశ్చర్య సూర్య సూచీకరణ చూచిన వారే వారు కన్నులు తెరవబడలేదు. లేఖనాలు ఎరగలేని వారుగా, సత్యాన్ని గ్రహించలేని వారుగా, సాక్షులుగా జీవించలేని వారుగా, యెరూషలేములో నిలిచి ఉండలేని వారుగా అయ్యా వారు కనపడ్డారు. అయ్యా జాలి కలిగిన దేవుడివి, కృప కలిగిన దేవుడివి, ఆదరించే దేవుడివి, సంరక్షించే దేవుడివి, ప్రోత్సహించే దేవుడివి, బలపరిచే దేవుడివి నాయన, మరలా నీ ప్రత్యక్షతని కనపరిచిన ఆయన బారు కన్నులు తెరిచి లేఖనములను ఎరిగిన వారై, సంతోషభరితులైన వారై నాయన తిమారి గారామము నుండి తిరిగి యెరూషలేములో నిలిచిన వారుగా, దేవాతి దేవుడు నీకు సాక్షులుగా ఉండేవారుగా నిలబెట్టావు నాయన. ఎంత అద్భుత దేవుడు అయ్యా. ఈ ఉదయకాలం అద్భుతమైన సందేశాన్ని నాయన మా అందరితో మాట్లాడారు. ఇనుచున్న వారు, వినబోతున్న వారందరినీ నువ్వు దర్శించు నాయన. ఎక్కడ ఆగిపోయారో, ఎక్కడ కనులు నాయన మూతబడ్డాయో, ఆత్మ ప్రత్యక్షత కలిగిన నేత్రములు వెలిగించబడినట్లుగా, మరో నేత్రములు తెరవబడినట్లుగా, లేఖనములు నాయన నాయన పరిశీలన చేసిన ఆయన వాక్య హృదయంలో భద్రపరచుకొని ఆయన యెరూషలేములో నిలిచిన కుటుంబాలుగా, వ్యక్తులుగా నాయన సాక్ష్య జీవితం కలిగిన తండ్రులుగా, తల్లులుగా, కుమారులుగా, కుమార్తెలుగా, యవనులుగా, యవనాండ్రులుగా అయ్యా నీ సన్నిధిలో సావాసములో వాక్యములో ధైర్యము కలిగి, ఆనందము కలిగి, సమాధానము కలిగి, సంతోషము కలిగి, ఐక్యత కలిగి అయ్యా అయ్యా నేనే నీ చేతిలో ఇరిచిన రొట్టెలని ఎరిగిన వారమై తండ్రి తండ్రి ప్రతి ఒక్కరూ నిలబడ్డానికి నీ కృపదయ. నిరాశలు 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 లోకం నాయన, లోకము బాగా బానిసలు చేస్తుంది అయ్యా. వాక్యం ఎక్కడుందో ఎరగని వారుగా అయిపోతున్నారు నాయన. అట్టి వారితో నాయన ఒకటి వాళ్ళు మాట్లాడడం ఇది మొదలుకోనాయన బారు ముఖ క్రాంతిలో ఉన్న నాయన నిరాశ, నిట్టూర్పు, నిస్సహాయ స్థితి లైవ్ చేయనా తండ్రి. ప్రభా మా దేవుడివి, సృష్టికర్తవి నాయన. నోటి మాట చేత సర్వ సృష్టిని అయ్యా మోత్కారమని వాక్కుతో కలగజేసిన దేవుడు ఈ నాయన ఈ అతండమైన ప్రపంచ దేశంలో నాయన ఒక ప్రత్యేకపరిచి రాజ్య వారసులుగా నన్ను మమ్మల్ని నాయన అయ్యా అయ్యా నీ రక్త ప్రోక్షణ కిందకి నడిపించిన దేవాతి దేవుడు అని ఎరిగిన వారై సత్యంలో నిలబడ్డానికి నీ కృప దయచేయి. ఈ దినము నాయన సత్యములో ఉన్న ప్రతి వారు, తండ్రులైన వారు, తల్లిలైన వారు, కుటుంబమైన వారు, భర్త అయిన వారు, భార్య అయిన వారు, బిడ్డలైన వారు నీకు సాక్షులుగా నిలిచినట్లుగా, నిత్యానందభర్తులుగా ఉన్నట్లుగా, సమాధాన వర్గులుగా ఉన్నట్లుగా, లేఖనాలు పరిశీలన చేయవారుగా, లేఖనములు ఎరిగిన వారుగా అయ్యా ప్రతి వారు కన్నులు తెరువునాయన, కన్నులు తెరువునాయన, కన్నులు తెరువునాయన తండ్రి. నీ గణనామానికి కృతజ్ఞతాస్తు. ఎందరైతే వాక్యం విన్నారో, ఎందరైతే వినబోతున్నారో వారందరిని మా అందరిని మీ చేతులకు అప్పగించు నాయన. బలవంతుడుగా, శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా, ఆత్మదేవుడిగా, అనంతదేవుడిగా, ఆది సంభూతుడు అయిన దేవుడు అని వారు గ్రహించిన ఆయన నీ శక్తిని కలిగి నీలో ఆనందభర్తులుగా నిలిచినట్లుగా యెరూషలేమందు సావాసము, దైవోక్తి యందు సావాసము నాయన కలిగి సమాధాన భర్తులై ఇంటూ వారందరూ రక్షణ పొంది నీ రాజ్యాన్ని తండ్రి వారసత్తులగునట్లుగా నీ కృప అనుగ్రహించి దైవజనుని ఘనముగా, బలముగా, ఇరువుగా, పరిశుద్ధాత్మ నడిపింపు నింపుదలతో నాయన ఆధ్యాత్మిక, భౌతిక, నైతిక, మానసిక బలవంతులై నాయన వారి నోట నీ మాట రూఢి పలుచుచుండగా కన్నులు తెరవని, హృదయాలు తెరవని, నేత్రాలు తెరవని సర్వదేహానికి నాయన రక్షణ, విమోచన, విజయాన్ని కలగజేసి నీ రాజ్యంలో స్థిరపరిచి మహింపొందమని నజరేయుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.